వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా CBI విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు. కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ. బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంపై TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు. కాళేశ్వరంపై కేసీఆర్ ఫ్యామిలీ కొత్త డ్రామాకు తెరతీసిందన్న మహేష్ గౌడ్. ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం. ప్రకటన విడుదల చేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు కవిత సస్పెండ్ను స్వాగతిస్తున్నామన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్కు ఘన నివాళి. పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు. భారీ వర్షాలతో నీట మునిగిన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. సాలూరా, రెంజల్ మండలాల్లో పలు గ్రామాల్లో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్కు ఘన నివాళులు. పాల్గొని పూలమాలలు వేసిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు నూడా చైర్మన్ కేశవేణు. కామారెడ్డి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలి. ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి టెక్రియాల్ చెరువును పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. జక్రన్పల్లి జాతీయ రహదారిపై చిరుతను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం. చిరుత మృత్యువాత. మహారాష్ట్రలో పాలజ్ కర్ర గణనాథుని దర్శనం కోసం పోటెత్తిన భక్తులు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పలు గణేష్ మండపాల్లో పూజలు, వినాయకుల బావి పరిశీలన. నవీపేట్ మండలంలోని ఎంచా గోదావరి వంతెనపై వినాయక నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాళేశ్వరంపై కేసీఆర్ ఫ్యామిలీ కొత్త డ్రామాకు తెరతీసిందన్నారు. అవినీతి జరిగిందని కవిత వ్యాఖ్యలతో స్పష్టమైందని, హరీష్ రావు మాత్రమే అవినీతి చేశారని కవిత అంటున్నారు. అప్పుడు హరీష్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్ అనుమతి లేకుండా ఏమీ జరగదని, కాళేశ్వరంలో కర్త కర్మక్రియ అన్నీ కేసీఆరే అని అన్నారు. అవినీతికి బాధ్యత కూడా కేసీఆర్దే అని అన్నారు. కాళేశ్వరం అవినీతి వాటాల్లో కవితకు తేడాలుండొచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్పై కోపమున్న కవిత ఎందుకు ప్లేట్ మార్చారని ప్రశ్నించారు. తన బాణాలను హరీష్, సంతోష్ వైపు ఎందుకు మళ్లించారని అడిగారు. మరోవైపు కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. కేసీఆర్ ఆదేశాలతో కవిత సస్పెన్షన్ కు గురైంది. కవిత వ్యాఖ్యలతో పార్టీకి నష్టం కలుగుతుందని సస్పెండ్ చేస్తూ విడుదల చేసిన లేఖలో బీఆర్ఎస్ అధిష్టానం పేర్కొంది. చాలా వాస్తవాల్ని వెలికి తీయడం జరిగింది. కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి మీద సమగ్ర విచారణ జరిపి కేసీఆర్, హరీష్ రావులు దోషులుగా నిలబెట్టింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై CBI విచారణకు ఆదేశించిన సందర్భంగా మండల భారత శ్రేణులు బోధన్ టు నిజామాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచానికి గర్వకారణమని, కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాల సాగునీరు అందుతుందని, ఇలాంటి వాటిపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్ని కేసీఆర్ తీరును ఎండగట్టి విచారణకు ఆదేశించడం తగదన్నారు. రాష్ట్రంలో జిల్లాల్లో రైతాంగానికి యూరియా కొరత, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని నివారించేందుకు కృషి చేయాల్సిన ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చేందుకు కాళేశ్వరంపై CBI విచారణ కోరుతుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ రాజకీయాలు తగవని, ఇకనైనా ప్రభుత్వం CBI విచారణ కోరకుండా ఉండాలని, లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండెంగల శ్రీనివాస్, నాయకులు శ్రీరామ్, రవీందర్ గౌడ్, నాగేందర్ రెడ్డి, ఆకుల శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్, యాదగిరి గౌడ్, సాయగౌడ్ తదితరులున్నారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు జయశంకర్ భూపాలపల్లి మహాదేవ్ మండలం కన్నెపల్లి గ్రామంలో గోదావరి నది ప్రాణహిత సంగమం వద్ద ఏదైతే ప్రాజెక్టు నిర్మితం చేసిండో కాళేశ్వరం ప్రాజెక్టు, అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ దిశను మార్చే ప్రాజెక్టు. దాదాపు 45 లక్షల ఎకరాలకు నీళ్లు అందించి సస్యశ్యామలం చేసి తెలంగాణ ప్రాంతాన్ని రైతాంగానికి అనుకూలంగా మలిచినటువంటి గొప్ప ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీందర్ రావు ప్రకటన విడుదల చేశారు.
ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీందర్రావు, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు సోమ భరత్ ప్రకటన విడుదల చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. ప్రస్తుతం కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. నిజామాబాద్ గూపన్పల్లి బైపాస్ రోడ్లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్కు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లి బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఎంతో మంది గుండెల్లో నిలిచిన మహానేత వైఎస్ఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షుడిగా, ఎల్ఓపి లీడర్గా, విధంగా మరి ముఖ్యమంత్రిగా 2004లో ముఖ్యమంత్రిగా ఉండి 2009 సెప్టెంబర్ 2వ తారీఖు నాడు మరి మీకు అందరికీ కూడా తెలుసు, హెలికాప్టర్ క్రాష్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. ఇవాళకి 16 సంవత్సరాలు అయింది. ఆయన జ్ఞాపకార్థం ఇలా మన రూరల్ క్యాంప్ ఆఫీస్లో మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ అందరూ కూడా పుష్పగుచ్చం పెట్టి ఆయన రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవడం జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగి నష్టపోయిన పంటలను మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. సాలూర మండలంలోని కాజాపూర్, హుంస, మందర్నా గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటలు దెబ్బతిని పెట్టిన పెట్టుబడి వెళ్లలేని పరిస్థితి ఉందని రైతులు ఎమ్మెల్యే ముందు ఆవేదనను వ్యక్తపరిచారు. నష్టపరిహారం అందించాలని రైతులు కోరారు. ఈరోజు మన తెలంగాణలో అకాల వర్షాలతో కేవలం ఎప్పుడు లేని విధంగా అంటే 5-6 గంటల లోపల 2 గంటల లోపల వర్షాలు పడి అగ్రికల్చర్ కానీ, పవర్ కానీ, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ, తహసీల్దార్లు కానీ 4 రోజులు కష్టపడి ఎక్కడెక్కడ రైతులు ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందులు, ఎన్ని ఎకరాలు పంట లాస్ అయిందో అవన్నీ లెక్కలు ఇచ్చారు. తప్పనిసరిగా లెక్కల ప్రకారం గవర్నమెంట్కి పంపమంటున్నాము. రేపు కలెక్టర్కి చూసి ఒక 2 డేస్లో కలెక్టర్ గవర్నమెంట్కి వస్తే డెఫినెట్ గవర్నమెంట్ బహుశా 9th రోజు కేబినెట్ ఉంటుంది, కేబినెట్ డిసిషన్ తీసుకుంది. నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ భవన్లో వైఎస్ఆర్కు కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు అధ్యక్షతన ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేశవేణు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని, ప్రజల మధ్య తేడా చూడకుండా అందరూ అభివృద్ధి చెందాలని ఆలోచించే వ్యక్తి అని, అందులో భాగంగా విద్యార్థుల కొరకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ను తీసుకురావడం జరిగిందన్నారు. అదేవిధంగా పేద కుటుంబాలకు వైద్యం అందాలనే ఆలోచనతో ఆరోగ్యశ్రీని తీసుకువచ్చి వైద్యానికి అయ్యే ఖర్చు సులభతరం చేయడం జరిగిందని, అదేవిధంగా 108, 102, 104 అంబులెన్స్లను తీసుకువచ్చి క్షతగాత్రులను నిమిషాల్లో ఆసుపత్రికి తీసుకువచ్చే రవాణా వ్యవస్థను తీసుకువచ్చిన మహనీయుడని, రైతుల కొరకు ఉచిత 24 గంటల కరెంట్ను అందించిన మహనీయుడని, రైతు రుణమాఫీ చేసిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కేశవేణు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్, జెండాగుడి చైర్మన్ ప్రమోద్, నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు వినయ్, బంటు బలరాం, కొండపాక రాజేష్, రమేష్, పుప్పల విజయ, మూసు పటేల్, బింగి శుభం మరియు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నగరమల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దీంట్లో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన లేని లోటు చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన ఒక మంచి ముఖ్యమంత్రిగా ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు, అలాగే రైతులకు ఆయన చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం భవిష్యత్తు ఏ ముఖ్యమంత్రికి కూడా అటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు లాభపడి ఈరోజు చాలామంది యువకులు డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఆయన సేవలను ఇప్పటికీ కొనియాడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గణేష్ నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి గణేష్ నిమజ్జనం నిర్వహించనున్న టేక్రియాల్ చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణాన్ని ఆనుకొని ఉన్న టేక్రియాల్ చెరువులో గణేష్ నిమజ్జనం సందర్భంగా దాదాపు 700కు పైగా గణేష్లను నిమజ్జనం చేసే అవకాశం ఉందని, ఆ రద్దీని దృష్టిలో పెట్టుకుని గణేష్ నిమజ్జనం సందర్భంగా
ఎలాంటి అపశృతి కలగకుండా టేక్రియాల్ చెరువు వద్ద ముందస్తు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. చెరువులోకి ఎవరు పడితే వారు వెళ్లకుండా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని, గణేష్లను నీళ్లలో వేయడానికి పెద్ద క్రేను, గజ ఈతగలను అందుబాటులో ఉంచాలని, వాటర్ ప్రూఫ్ షామియానా ఏర్పాటు చేసి రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, ఫిషరీస్, ఫైర్ తదితర శాఖలచే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, గణేష్లకు తగలకుండా విద్యుత్ వైర్లను పైకి పెంచాలని, విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. చెరువుకు వచ్చే రహదారికి మరమ్మతులు చేసి సిద్ధం చేయాలని, ఈ నెల 4, 5, 6 తేదీల్లో అధిక సంఖ్యలో వినాయకులు వస్తాయి కాబట్టి గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి వరుస క్రమంలో వినాయకులను నీళ్లలో వేసేలా పర్యవేక్షించాలని సూచించారు. కామారెడ్డి ఆర్డీఓ, తహసీల్దార్, పోలీస్ మరియు ఇతర శాఖల అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, కామారెడ్డి ఆర్డీఓ వీణా, తహసీల్దార్ జనార్దన్, మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర రెడ్డి, పోలీస్, ఇరిగేషన్, విద్యుత్, R&B, ఫిషరీస్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్ కార్యాలయంలో జిల్లా ఫిషరీస్ చైర్మన్ బోర్గాం శ్రీనివాస్ బృందం మత్స్యశాఖ మంత్రి వాకిడి శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకాటి శ్రీహరిని జిల్లా కాంగ్రెస్ ఫిషరీస్ చైర్మన్ బోర్గాం శ్రీనివాస్, నగర గంగపుత్ర సంఘం అధ్యక్షులు పల్లికొండ అన్నయ్య, బాడిసి ఎంపీటీసీ పల్లికొండ రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నిజామాబాద్ జిల్లాలో గంగపుత్రులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. గంగపుత్రుల సొసైటీల పరిధిలో ఉన్న చెరువుల్లో ఇతర కులస్తులకు ఇవ్వవద్దని కోరారు. ప్రభుత్వం పంపిణీ చేసే చేప పిల్లలు నాణ్యమైనవి పంపిణీ చేయాలని తెలియజేశారు. మత్స్యశాఖ మంత్రి వాకాటి శ్రీహరి స్పందిస్తూ గంగపుత్రులకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈసారి నాణ్యమైన చేప పిల్లలనే పంపిణీ చేస్తామని తెలిపారు. సాలంపాడ్ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్ జిల్లాలోని సాలంపాడు గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి గ్రామ ప్రజలు మరియు అభిమానులు నివాళులర్పించారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా ప్రజలు గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలను కొనియాడిన అభిమానులు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మన ప్రీతమ నాయకుడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మా సాలంపాడు క్యాంప్ గ్రామంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరియు ఆయన సంక్షేమ పథకాలు ఎన్నో పేదలకు అందేటట్టుగా జరిగినాయి. కాబట్టి మేము ఆయన గుర్తుగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి చేసుకుంటూ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం మా గ్రామంలో. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గల గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిపి పాల్గొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గల శ్రీ ఓం గణేష్ మండలి వద్ద నేడు మధ్యాహ్నం సమయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మరియు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. మొదట పూజా కార్యక్రమం అనంతరం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్లు కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వచ్చినటువంటి వారికి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో పెద్ద మొత్తంలో స్నేహ సొసైటీ విద్యార్థులు మరియు పోలీస్ సిబ్బంది, సామాన్య ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ దినేష్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, DMNHO రాజశ్రీ, ఏడీ ఫిషరీస్ ఆంజనేయులు, నిజామాబాద్ టౌన్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తానలి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, RSIలు, AR హెడ్ క్వార్టర్ సిబ్బంది, రేంజ్ కార్యాలయం సిబ్బంది, పోలీస్ కార్యాలయం సిబ్బంది, పోలీస్ గణేష్ మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ అమర్ రహీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మారా చంద్రమోహన్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ఉన్నంత వరకు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎవరూ మర్చిపోలేరని కొనియాడారు. భారతదేశంలోనే అతి గొప్ప నాయకుడని, రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, గొల్ల ఎర్రన్న, మండల అధ్యక్షుడు బాకరం రవి, సొసైటీ చైర్మన్ చెల్లెం గంగాధర్, దేగం సాయిలు, నల్ల రాజారెడ్డి, ప్రవీణ్, రమేష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంలో ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు చిరస్మరణీయం. ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ఉన్నన్ని రోజులు ఎవ్వరు కూడా మర్చిపోలేని ఒకే ఒక గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి ఆదేశాలతో డీసీసీ ప్రధాన కార్యదర్శి వెలమ భాస్కర్ రెడ్డి సిరికొండ మండలంలోని కట్కుల్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మొదటి విడతలో 41 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. 1,50,000 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు మరియు ఏఎంసీ డైరెక్టర్ సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంతోష్ నాయక్, ఎక్స్ ఎంపీటీసీ లింబన్న, భానుచందర్, శ్రీధర్, కిషోర్ గౌడ్, జయభాస్కర్, బాలయ్య, అంకపూర్ గంగారెడ్డి, హేమంత్, ఆకుల జగన్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ వరద బాధితులకు మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అండగా నిలిచారు.
సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో వరద ముప్పుకు సర్వం కోల్పోయిన బాధితులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ అరికల నర్సారెడ్డి 200 మందికి 10 కిలోల బియ్యం బ్యాగ్లను 200 బ్లాంకెట్లను పంపిణీ చేశారు. ఈ ప్రాంతంలో జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తానని, బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకరం రవి, మోతే నవీన్, సల్ల రాజారెడ్డి, బండారి నరేష్, దేగం సాయిలు, దేవేందర్, ముషీర్, రాములు, సదానందం, పురుషోత్తం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాక్లూరు వాసుల మర్డర్ కేసులో మరో 2 హత్య కేసుల్లో 3కి జీవిత కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి మంగళవారం తీర్పులు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్పల్లి రాజేశ్వర రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మాక్లూరు మండల కేంద్రంలోని ప్రసాద్, సాన్వికలను వేర్వేరు ప్రదేశాల్లో మెడిద ప్రశాంత్, గుగ్గులోత్ విష్ణు, మెడిద ఒడ్డెమ్మలతో కలిసి హత్యలు చేసినట్లు నిర్ధారిస్తూ శిక్షలను ఖరారు చేశారు. మాక్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మదనపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో 29 నవంబర్ 2023న ప్రసాద్ను ప్రశాంత్ బండరాయితో తలపై బలంగా కొట్టి, విష్ణు కట్టెతో, వంశీ బీరుసీసాతో కొట్టి గాయపరిచి హత్య చేసి భూమిలో పాతిపెట్టారు. నవీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రసాద్ భార్య సాన్వికను కారులో తీసుకువెళ్లి కారులోనే వంశీ సాన్వికపై దాడి చేయగా విష్ణు తాడుతో మెడ చుట్టూ ఉరివేసి 1 డిసెంబర్ 2023న హత్య చేశారు. 2 హత్యలకు ఒడ్డెమ్మ సహకరించారు. పై నేరారోపణలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు కావడంతో ప్రశాంత్, విష్ణు, ఒడ్డెమ్మలకు హత్య నేరానికి గాను జీవిత ఖైదు, దోపిడీ నేరానికి గాను 10 సంవత్సరాల జైలు శిక్ష, మోసం చేసినందుకు గాను 7 సంవత్సరాల జైలు శిక్షలను విధించారు. శిక్షలను ఏకకాలంలో అనుభవించాలని సెషన్స్ జడ్జి భారతలక్ష్మి తమ తీర్పులో పేర్కొన్నారు. మాక్లూరు మర్డర్స్గా పేరుగాంచిన హత్యలు ఒకే కుటుంబానికి చెందిన ప్రసాద్, సాన్విక, వారి కవల పిల్లలు చైత్ర, ప్రసాద్ చెల్లెలు స్వప్న, శ్రావణిలను 6గురిని హత్యలు చేయించిన ప్రశాంత్ మరో 2 హత్య కేసుల్లో నేర న్యాయ విచారణను ఎదుర్కొంటున్నాడు. ప్రసాద్ మైనర్ కూతురు చైత్రిక, కుమారుడు చైత్రికల హత్య కేసులో ప్రశాంత్, ఒడ్డెమ్మలకు జీవిత ఖైదుకు గురైన విషయం విదితమే. జీవిత కఠిన కారాగార శిక్ష తీసుకోవడం జరిగింది. మీరు మాక్లూరుకు సంబంధించినటువంటి కేసులో మాక్లూరు గ్రామానికి సంబంధించిన వ్యక్తులను 6గురిని ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వారిని ఒకరికి తెలియకుండా ఒకళ్ళను చంపడం జరిగింది. దాంట్లో 4 కేసులు నిజామాబాద్లో ట్రయల్ చేయడం జరిగింది. దాంట్లో 2 గణేష్ శోభాయాత్రలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మరియు పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి గణేష్ శోభాయాత్ర రూట్ మ్యాప్ మరియు వినాయకుల బావి దగ్గర జరిగే నిమజ్జన కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ప్రధాన రోడ్లు, శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన గేట్ల వద్ద తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, విద్యుత్ సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు భద్రతగా, శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. నిమజ్జన దినాన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ గణేష్ నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యేకు వివరించారు. అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్, నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ మరియు జిల్లా అధికారులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నవీపేట మండలం ఎంచా గోదావరి వంతెనపై వినాయక నిమజ్జన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. నవీపేట మండలం యాంచా గ్రామం వద్ద గల గోదావరి వంతెన వినాయక నిమజ్జన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్ని శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. గోదావరి నదిలో ప్రవాహం ఎక్కువ ఉన్నందున గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు లైట్లు ఏర్పాటు చేసి నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర సమయంలో వైద్యులను సైతం అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మరోవైపు 500 విగ్రహాలు ఎంచా గోదావరిలో నిమజ్జనమవుతాయని అంచనా వేస్తున్నారు. పోలీసు శాఖ నుండి పటిష్ట భద్రత ఉంటుందని, సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేస్తామని సిపి సాయి చైతన్య తెలిపారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకుని వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంజీరా వరదతో పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని తాడ్విలోలి, బోర్గాం, కందకుర్తి, నీలా గ్రామాల్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు. వరి, సోయా, ఇతర పంటలు తీవ్రంగా నష్టపోయాయని, అధికారులు ఎలాంటి ఒత్తిడి లేకుండా సర్వే నిర్వహించి నివేదికను తయారు చేయాలని సూచించారు. సోయా పంట పూర్తిగా నష్టపోయాయని సర్వే నిర్వహించి ఆదుకుంటామని చెప్పారు. రైతుల కోరిక మేరకు సైంటిస్టులను రప్పిస్తామన్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేల కొరిగాయని, కొన్ని విరిగిపోయాయని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, బుధన్ సబ్ కలెక్టర్
డాక్టర్ వికాస్ మహాతో, పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాములు, కిసాన్ కేత్ మండల అధ్యక్షుడు ఆగంటి సురేందర్ గౌడ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ధనుంజయ్, సిడిసి ఉపాధ్యక్షులు సాయిబాబా గౌడ్, మాజీ మండల పరిషత్ వైస్ చైర్మన్ గంగా కృష్ణ, లిఫ్ట్ చైర్మన్ గయాసుద్దీన్, మాజీ సర్పంచ్లు జావీదుద్దీన్, కలీం బేగ్, మైనీమోహన్, నాయకులు యాపారు, శంకర్, ఒడ్డెక్క, మోహన్, సాయినాథ్, గంగారెడ్డి, ఫురుఖాన్, ఉబేద్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ గ్రామాలు గోదావరి నుంచే ఉన్నాయి కాబట్టి ఎప్పుడు లేని విధంగా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ఫస్ట్ ఫ్లోర్ కూడా మినిమం బేసిక్ ఉన్ననేమో అంత పెద్ద పంటలు ఒక ఎకరం మునిగిన వాళ్లకు, చెడిపోయిన వాళ్లకు మిస్ కాకుండా చూడమని చెప్పిన తప్పనిసరిగా ఇవన్నీ చేస్తారు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు డిఈ గారు ముక్తార్ గారు ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఇమ్మీడియట్ ఇప్పుడు 3 hours కనెక్షన్ ఇస్తా ఉన్నారు. ఆ బోర్ నీళ్లు కొద్దిగా తీసేసిన తర్వాత ఆఫ్టర్ 1-2 hours తర్వాత యూజ్ చేయమని చెప్తా ఉన్నాం సెక్రటరీలకు తప్పనిసరిగా. గూపన్పల్లిలో సంధి ఆద్విక జన్మదినం సందర్భంగా వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని కూపన్పల్లిలో సంధి అద్విక 5వ జన్మదినం సందర్భంగా ఆమె జమ చేసుకున్న డబ్బులతో 60 హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మస్తాన్ అలీ, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నూడా చైర్మన్ కేశవేణు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్, కుటుంబ సభ్యులు బెన్నీ పాల్గొన్నారు. వీళ్ళంతా ఎంతో కష్టపడి నూడా చైర్మన్ గారు అయితే పగలు రాత్రి ఈ పట్టణానికి ఎలా మేము సర్వసార్మకు రోడ్డు అప్లికేషన్స్ పోతే ముఖ్య కారణము ఇదంతా మాకు సారథ్యం వహించిన మా ఈ సాయి చైతన్య ఐపీఎస్ మా సిపి గారైనటువంటి సారథ్యంలోనే సార్ ఇన్నోవేషన్తోనే సార్ ల్యాండ్ ఆర్డరే కాకుండా ట్రాఫిక్కి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏ వారంలో ఏ నెలలో ప్రత్యేక ఏం డ్రైవ్ చేయాలి, ఎలాంటివి చేయాలి. ఇప్పుడు ముఖ్యంగా మేము ఇప్పుడు నగరంలో వంజరివాడలో రావుజీ సంఘం నవయువక్ గణేష్ మండలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అన్న ప్రసాద వితరణ చేశారు. నిజామాబాద్ నగరంలోని వంజరివాడలో గల 76వ రావుజీ వంజరి నవయువక్ గణేష్ మండలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహాన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. 76వ రావుజీ వంజరి నవయువక్ గణేష్ మండలి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కరిపే రాజు వంజరి మాట్లాడుతూ ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన వంజరి కుల బాంధవులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో దాదాపు 2000 మంది భక్తులు పాల్గొన్నారన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర వంజరి సంఘం అధ్యక్షులు గంగోని గంగాధర్, జిల్లా అధ్యక్షులు భూమయ్య, ఉత్సవ కమిటీ కోశాధికారి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వెంకటేష్, రమేష్, మాయవర్ గంగాధర్, కరిపే లక్ష్మణ్, రాజేష్, గంగోని సాయి, దయవర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వంజరి నవయువక గణేష్ మండలి నిరాటంకంగా ఈరోజు ఏదైతే జరుపుకుంటుందో 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి మా కుల సోదరుల ఆర్థిక స్తోమతతోటి వాళ్ళ సహాయ సహకారాలతోటి మరి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ఆ సంఘంలో విఘ్నేశ్వరుడు వారి ఆశీర్వాదంతో జరుపుకోవడం జరుగుతుంది. నిత్యము వైవిధ్యమైనటువంటి కార్యక్రమాలతో ఆడవారికి పసుపు కుంకుమ. నగరంలోని గాజుల్పేటలో గల జై భారత్ గణేష్ మండలి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని గాజుల్పేట గురుద్వారా వద్ద జై భారత్ గణేష్ మండలి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞా సింగ్, పూజా సింగ్, బజరంగ్ సింగ్, కిట్టు పాటిల్, దీపక్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. భారత్ గణేష్ మండలి తరఫు నుంచి అన్నదానం కార్యక్రమం చేస్తున్నాం ప్రతి 60 years నుంచి. ఇక్కడ మళ్ళీ అమాస కూడా ఇక్కడ పూజలు జరుగుతాయి, అన్నదానం జరుగుతుంది. కావున భక్తులు కూడా చూడొచ్చు, మీరు అధిక సంఖ్యలో వస్తారు. ఇక్కడ చాలా ఘనంగా చేస్తాము. అలానే కిసాన్ నగర్లోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్బూర్ లయన్స్ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్స కోసం ఆర్బూర్ లయన్స్ ఆసుపత్రికి పంపించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్లు చాకులింగం జీవన్, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని వివిధ గ్రామాల్లో కంటి చూపుతో బాధపడేటటువంటి బీదవారందరికీ కంటి చూపును అందించాలనే దృఢ సంకల్పంతో నిర్మించినటువంటి లయన్స్ భవన్లో ప్రతి మంగళవారము ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించి అక్కడ కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తున్నాము. ఈ సేవా కార్యక్రమం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సీబీఐకి ప్రభుత్వం అప్పగించడం దారుణమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అక్రమంగా కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆదేశానుసారం మున్సిపల్ ఆఫీస్ ముందర బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి నీళ్ళు శాతం కాక కరెంటు శాతం కాక ప్రజాదారులకు యువతపడి స్థితిలో అసంబంధ పాలన చేస్తున్నారు. మన అసంబంధ పాలన తప్పించుకోవడానికి మరి కేసీఆర్ని బదనాలు చేయడానికి కోచ్ కమిషన్ వేసారు. కమిషన్లో ఏం చేయలేదు కాబట్టి ఆ కోచ్ కమిషన్తో దేశం మొత్తం మీద వినాయక చవితి ఖర్చు 1,60,000 కోట్లు అయిందని హిందూ వ్యతిరేక నాస్తిక సంఘాలు గగ్గోలు పెడుతున్న వైనంపై K6 స్పెషల్ స్టోరీ. అదే మరి హిందూ మతం గొప్పతనం ఇప్పటికైనా తెలిసిందా? హిందువుల పండుగల విలువ. ఈ పండుగ వల్ల వివిధ కుల వృత్తుల వారికి అందరికీ ఈ 1,60,000 కోట్ల రూపాయల డబ్బు వారి ఇళ్లకు చేరింది. వినాయక విగ్రహాలు తయారు చేసే వారికి, వారి సహాయకులైన వారికి, మట్టి అందించే వారికి, రంగులు అమ్మేవారికి, రంగులు వేసేవారికి, తాటాకు వెదురు కర్రలతో వేసే తాత్కాలిక మండపాల ద్వారా మరియు షమియానా వారు వేసే టెంట్ల ద్వారా వారికి ఉపాధి దొరికింది. ఈసారి ఫాబ్రికేషన్ పందిలు వేసే వాళ్లకు కూడా ఉపాధి అయింది. సన్నాయి బ్యాండ్ మేళం వారికి, లోపల డెకరేషన్ చేసే వారికి, క్లాత్ వర్క్ చేసే టైలర్లకు పని దొరికింది. పువ్వుల పంటల వారికి, కోసేవారికి, అల్లేవారికి, అమ్మే వాళ్ళకి, దండలు కట్టేవారికి, పూజకు పూలు, పండ్లు, డెకరేషన్ల ద్వారా అధిక ధరలు గిట్టుబాటు అయ్యాయి. ట్రాలీలు, లారీలు, వివిధ బండ్లు నడిపే వారికి విగ్రహాలు మండపాలకు తేవడానికి, మరలా నిమజ్జనానికి తీసుకెళ్లడానికి అధిక ధరల చెల్లింపులు జరుగుతాయి. రాబోయే 10 రోజులు దాదాపు ప్రతి మండపంలో అన్నదానాలు జరుగుతాయి, కలిసి భోజనాలు జరుగుతాయి. సమాజంలో మత సామరస్యత పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ కడుపు నిండా తినగలుగుతారు. వంట మనుషులకు, సహాయకులకు, టెంట్ హౌస్ సామాగ్రి వారికి డబ్బులు గిట్టుబాటు అవుతుంది. వివిధ రకాల డెకరేషన్, లైటింగ్, సౌండ్ అందించే వారికి మంచి ధరకు వారి సామాగ్రిని అద్దెకు ఇస్తారు. బ్రాహ్మణులకు, పురోహితులకు మంచి సంభావన దక్కుతుంది. కొబ్బరికాయలు, అరటి పండ్లు, పాల వెల్లికి కట్టే పండ్లు, పూజ చేసే పత్రి, మామిడాకులు ఇలా వీటన్నిటిని ఈ రోజులో కొనటమే కనుక సన్నకారు రైతులందరికీ వారి ఇండ్లకి కొంత ధనం చేరింది. ఈసారి మట్టి విగ్రహాలు కూడా బాగా ధర పలికాయి. హరికథలు, బుర్రకథలు, నాటకాలు, ప్రవచనాలు, భరతనాట్యాలు, సంగీత కచేరీలు, ఊరేగింపులలో నృత్యాలు, కోలాటాలు, నాదస్వర డోలు, చివరికి తోలుబొమ్మలాటలు వారితో సహా ప్రతి కళాకారుడు ఈ వినాయక చవితి పేరు చెప్పుకొని తన కుటుంబంతో కలిసి తృప్తిగా భోంచేసేది ఈ డబ్బులతోనే. ఆఖరికి కూలి పనికి వెళ్లేవారు కూడా 4 పందిర్లకు స్తంభాలు తవ్వే పనికో, షెడ్లకు రాళ్లు ఎత్తే పనికో, పైన ఆకులు వేసే, రేకులు వేసే పనికో పోతే 4 డబ్బులు వస్తాయని ఎదురు చూసేది కూడా ఈ వినాయక చవితి కోసమే. నవతరానికి సనాతన సంప్రదాయం పరిచయమయ్యేది కూడా వినాయక మండపాల నుంచే అంటే అతిశయోక్తి కాదు. ఆర్థిక మాధ్యం బారిన వివిధ దేశాలు పడుతుంటే మనం మాత్రం ఎందుకు ఇలా ధీమాగా ఉన్నామో ఎప్పటికీ ఈ సోకాల్డ్ మేధావులకు అర్థం కాదు. ప్రతి పండుగ మనకు ఒక్కో మేలు కలిగిస్తూ ఒక్కో కులానికి ఏడాది పొడుగునా ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. ప్రతి ఒక్క కులం గొప్పదే. ఏ కులం లేకుండా మరొక కులం మనుగడ సాగించలేదు. కులం అంటే వృత్తి, మా భక్తి చాటున వ్యవహారిక, సాంస్కృతిక, సనాతన సంప్రదాయాలు. వాటి వల్ల సమాభావం, తద్వారా వసుదైక కుటుంబం అనే సిద్ధాంతం దాగి ఉంది. పండుగలలో ధనం ధర్మం బద్ధంగా చందాల రూపంలో సేకరించి అందరికీ పంచబడుతుంది. మాకు మేము పని కల్పించుకొని సమాజాన్ని బతికించుకొని నిలబెట్టుకునే ధర్మం హిందూ ధర్మం అని గర్వంగా చెప్పుకుంటున్నారు. నిజామాబాద్ నగరంలో కంటేశ్వర్ మహిళా కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. నగరంలోని కంటేశ్వర్లో గల మహిళా కళాశాలలో మంగళవారం ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ ఇంద్రాక్షి, చర్మ వ్యాధి నిపుణులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి మహిళా కళాశాల ప్రెసిడెంట్ రాజేందర్ రెడ్డి, కరెస్పాండెంట్ కిషన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ పద్మనాభరెడ్డి, జీసీ మెంబర్స్ మహేందర్ రెడ్డి, అనిల్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ భారతిరెడ్డి, అధ్యాపక బృందం మరియు నాన్ టీచింగ్ స్టాఫ్, డిగ్రీ, ద్వితీయ, ఇంటర్ ద్వితీయ తరగతుల విద్యార్థినులు, మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చదువులో అత్యుత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు క్యాష్ అవార్డ్స్, క్రీడల్లో గెలిచిన విద్యార్థినులకు మెడల్స్ బహుకరించారు. మిస్ ఫ్రెషర్స్ పోటీలను కూడా నిర్వహించడం జరిగింది. డాన్స్ పర్ఫార్మెన్స్ లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రిఫ్రెష్మెంట్స్ తో ఈ కార్యక్రమాన్ని ముగించారు. సంకల్పం అంటే ఏంటి? కోరిక అంటే ఏంటి? కోరిక కోరిక గట్టిగా పడితే సంకల్పం. అర్థమవుతోందా? అర్థం కావట్లేదా? అర్థమవుతుంది. ఎస్. సో ఎప్పుడు కూడా మీకు మీరే, నాకు దేవుడా కొద్దిగా డబ్బులు, చిన్ని ఇల్లు, చిన్న ఇది అంటూ చిన్న చిన్నగా అడగండి. ఎప్పుడు ఈ యూనివర్స్ ఒక పెద్ద గోడౌన్, దాని దగ్గర అన్ని ఉన్నాయి, కానీ మీరెంత అడిగితే అంతే ఇస్తుంది.
కాబట్టి అడిగేటప్పుడు ఎక్కువ అడగండి, పెద్దదిగా అడగండి, గొప్పదిగా అడగండి. గుడ్ మార్నింగ్ అండి. ప్రతి సంవత్సరం లాగే ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్స్కి స్వాగతం పలుకుతూ ఒక చిన్న ప్రోగ్రామ్ని మేము చేసుకుంటాము కాలేజ్లో. సో అదే ఫ్రెషర్స్ పార్టీ. సో ఈ సంవత్సరం కూడా మేము ఆ పార్టీని మొదలుపెట్టాము ఈరోజు. సో దీనికి గెస్ట్గా మేము డాక్టర్ ఇంద్రాక్షి, డెర్మటాలజిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్ మేడంని మేము గెస్ట్గా పిలుచుకున్నాము. సో మేనేజ్మెంట్ మెంబర్స్, లెక్చరర్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్, సెకండ్ ఇయర్స్, ఫస్ట్ ఇయర్స్ అందరూ. మహారాష్ట్రలో పాలజ్ గణేష్ వద్ద నాందేడ్ ఏసీపీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహారాష్ట్రలోని పాలజ్ గణేష్ వద్ద నాందేడ్ ఏఎస్పీ అర్చనా పాటిల్, సాయినాథ్ పాటిల్ దంపతులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రఘువీర్ బందేవార్ పాల్గొన్నారు. నగరంలోని వినాయక్ నగర్ సాయి కృప షిరిడి సాయినగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద కుంకుమార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్ సాయి కృప షిరిడి సాయినగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద మహిళల చేత గణేశుని కుంకుమార్చన అత్యంత వైభవంగా నిర్వహించుకొని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం సాయి కృప షిరిడి సాయినగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గణేశుని నిలుపుకొని కాలనీ వాసులంతా కలిసి పండుగ కార్యక్రమం నిర్వహించుకుంటామని మరియు మన సాంప్రదాయ పండుగలైన ప్రతి పండుగను అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అందరూ కలిసి నిర్వహించుకుంటామని, గణేశుని కృపా కటాక్షం అందరికీ కలగాలని ఆ గణేశుని కోరుతున్నామని అభివృద్ధి కమిటీ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ గణేశుని పూజలో ప్రతి ఒక్కరు పాల్గొని నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటున్నామని ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీ సాయి షిరిడి కృపానగర్ గణేష్ మండలికి జై. అలాగే మా ఈ సాయి కృపానగర్ ప్రజలది ఈరోజు మహిళలది కుంకుమార్చన ఉన్నది. అలాగే మా ప్రెసిడెంట్ గారైన శ్రీ ఆంజనేయులు గారి ఆధ్వర్యం, అలాగే మా గైని గంగారాం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గణేష్ మండపానికి మెంబర్లమైన బాడీ మెంబర్లు 12 మంది, దామోదర్, శంకరన్న, నరేంద్ర అందరూ 12 మంది. రాజకీయ కక్షపూరిత చర్యతోనే కేసీఆర్పై అక్రమ కేసులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. ఈ సందర్భంగా డిచ్పల్లిలో రాస్తారోకో ధర్నా చేపట్టారు. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై నిరసనగా డిచ్పల్లి నిజామాబాద్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. నిరసనలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రాజకీయంగా కేసీఆర్ను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేకని అక్రమ కేసులు బనాయించాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనను మర్చి రాజకీయ కక్షలకు పాల్పడుతుందన్నారు. పరిపాలన చేతగాని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలమైందని, దీన్ని ఓర్వలేకనే రేవంత్ రెడ్డి కేసీఆర్ పై అక్రమ కేసులకు తెరలేపాడన్నారు. గత వారం వరకు వర్షాలు లేక రైతులు మండుటెండలో యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టుకుని పడిగాపులు కాశారని, అప్పుడు రైతులను పట్టించుకోక సమయానికి యూరియా అందించక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోలేదని, ఇప్పుడు వర్షాలు కురుస్తున్న వరదలతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని, ప్రజల గురించి పట్టించుకోవడం లేదని బాజిరెడ్డి జగన్ ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో వరదలపై చర్చ జరుపుతామంటే కేసీఆర్ పై అనవసర కేసులు పెట్టి పక్కతోవ పట్టిస్తున్నారని, తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇవన్నీ మానుకొని అభివృద్ధి వైపు, ప్రజల అవసరాల వైపు దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మోహన్, సాంబారి మోహన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శక్కరికొండ కృష్ణ, నీరెడ్డి పద్మారావు, కొత్తపేట, నల్లవెల్లి సాయన్న, వడ్డెం నర్సయ్య, యూసుఫ్, నడిపల్లి శంకర్, సుధాం రాథోడ్, పుప్పాల గీత, గడ్కోల్ భూషణ్ రెడ్డి, మహేందర్ యాదవ్, తొర్లికొండ రాజు, రూరల్ నియోజకవర్గ అన్ని మండలాల కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సిబిఐ విచారణ కోసం ఆదేశించిన దృష్ట్యా దానిలో ఉన్న దుర్బుద్ధిని గ్రహించి మరేదైతే ఉందో ఇద్దరి మతలబు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి చేసినట్టు కుట్ర ఇది. ఈ కుట్రలో భాగమే నిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి సిబిఐకి ఎంక్వైరీకి చేయడం. నేను అడుగుతున్నా, ఇలా 50 లక్షల బ్యాగుతో పట్టుబడ్డ దొంగ రేవంత్ రెడ్డి, జైలుకి వెళ్ళిన దొంగ, మా దురదృష్టం ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వం
జక్రన్పల్లిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జక్రన్పల్లి మండలంలోని సికింద్రాపూర్ పడకల్ గ్రామ శివార్లో 44వ నెంబర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృత్యువాత పడింది. ఈ ప్రమాదంలో చిరుతకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది మగ చిరుత అని, దానికి 3 ఏళ్ల వయసు ఉంటుందని అధికారులు తెలిపారు. చిరుత కేష్పల్లి అటవీ ప్రాంతం నుంచి సికింద్రాపూర్ వెళుతూ ఉండగా వాహనం ఢీకొంది. ఘటనా స్థలానికి ఎస్ఐ మాలిక్ రెహమాన్ వెళ్లి పరిశీలించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఇందల్వై అటవీ అధికారులు పోస్టుమార్టం నిమిత్తం చిరుత కళేబరాన్ని తరలించారు. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణపతిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల సమీపంలోని మహారాష్ట్రలో గల పాలజ్ గ్రామంలో కర్ర వినాయకుని ఆలయంలో ప్రతి సంవత్సరం విగ్రహాన్ని ప్రతిష్ఠించి 78వ ఉత్సవాలకు ఆలయ కమిటీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఉత్సవాలకు సంవత్సర కాలంలో కేవలం 11 రోజులు మాత్రమే దర్శనమిచ్చే కర్ర వినాయకుని దర్శనానికి తెలంగాణ, మహారాష్ట్ర నుండి భారీ సంఖ్యలో భక్తులు మొక్కులు తీర్చుకుంటకు తరలివస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, అన్న ప్రసాదాలు, ఆలయ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. స్వామివారి దర్శన క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు, వాలంటీర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని స్పష్టం చేశారు. వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1948లో మనం కర్ర వినాయకుని ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ ప్రాణాంతకమైన వ్యాధులతోటి బాగా మంది సఫర్ అయ్యారు. అయితే విగ్రహం పెట్టిన తర్వాత అందరికీ మంచి జరిగింది, రోగాలు నయమైనాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 78 సంవత్సరం, ఇది 78 సంవత్సరం. ఈ 78 సంవత్సరాలల్లో ఒకరి నుంచి ఒకరికి ఇట్లా తెలిసి మీడియా ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ తెలుసుకొని ఇక్కడికి వచ్చే జనాలు లక్షలాది. దుబ్బాతాండా అంగన్వాడీ కేంద్రాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందజేత, గర్భిణీ బాలింతలకు సక్రమంగా కేంద్రాల్లో అందజేస్తున్నారన్న తీరుపై కేంద్ర బృందం పరిశీలించింది. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల ఎదుగుదల, దాన్ని రికార్డులో నమోదు వాస్తవంగా ఉన్నదాన్ని పరిశీలించారు. కేంద్రంలో ప్రీ స్కూల్ అంశాలను నిర్వహిస్తున్నారని దానిపై పరిశీలన చేశారు. పిల్లలు ఎదుగుదల, మానసిక వికాసానికి ఆటపాటల ద్వారా పిల్లలను ఆకట్టుకోవాలని సూచించారు. అంగన్వాడీ టీచర్ శారద పనితీరును ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ఐసీడీఎస్ డిప్యూటీ డైరెక్టర్ ఓం ప్రకాష్ సహా ప్రతినిధులు రాజేష్, చంద్రకాంత్, జిల్లా బీడబ్ల్యూ రసూల్ బి, సిడిపిఓ పద్మ, పర్యవేక్షకురాలు సావిత్రి, పౌష్టికాహార ఆన్లైన్ పర్యవేక్షకులు నరేష్, గ్రామస్తులున్నారు. నమస్కారం. గౌరవనీయులైన ఓం ప్రకాష్ గారు డిప్యూటీ డైరెక్టర్ రాజస్థాన్, అలాగే సిడిపిఓ గారు రావత్ రామ్ గారు, వీరిరువురు ఈ టీం పెద్దవారు టీం లీడర్ అయినటువంటి ఓం ప్రకాష్ గారి తరఫున మనకి తెలంగాణ జిల్లాకు వచ్చారు. వాస్తవానికి వాళ్ళు వచ్చింది ఏంటంటే ప్రతి మొత్తం దేశం మొత్తంలో, ఇండియా మొత్తంలో సుపోషిత్ గ్రామ పంచాయతీ అంటే ఆరోగ్యవంతమైన గ్రామ పంచాయతీలు అని మన కేంద్ర ప్రభుత్వము ప్రారంభించింది. బాసర మండల కేంద్రంలో మొన్నటి వరకు కురిసిన అకాల వర్షాలకు గోదావరి ఉద్రిక్త ప్రభావానికి గోదావరి నుండి కిలోమీటర్ల మేర పంట పొలాల్లో వరద నీరు వచ్చి బురదమయంగా మారింది. బాసర మండల స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మునిగిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని, ఎకరాకి 25,000 రూపాయలు ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే సోయా కొనుగోలు కేంద్రాలు అక్టోబర్ మొదటి వారంలో ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందించారు. గోదావరి పరివాహక ప్రాంతం నుండి దాదాపుగా కిలోమీటర్ల మేరకు గోదావరి ఉద్రిక్త ప్రభావానికి ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు స్తంభాలు నేలకొరగడం జరిగిందని, వాటిని వెంటనే మరమ్మతులు జరిపించాలని బాసర స్థానిక సబ్స్టేషన్ డిఈఏఈకి వినతి పత్రం అందజేశారు. మొన్న జరగాల్సిన రైతు దినోత్సవ వేడుకలు, జెండావిష్కరణ, ఈరోజు మండలంలోని సమస్యలపై తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన మండల కార్యకర్తలతో బాసర్లోని బస్టాండ్ ప్రాంగణంలో భారతీయ కిసాన్ జెండా ఆవిష్కరణ చేశారు. వినాయకుని ఆకృతిలో విద్యార్థులు అలరించారు. వినాయకుని నవరాత్రులు వస్తే చాలు పిల్లలు, పెద్దల్లో ఎక్కడా లేని ఆనందం, భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందుతారు. నవరాత్రులు ముగిసి నిమజ్జనానికి గణేశులు తరలి వెళ్తుంటే చిన్నపిల్లలు వెక్కి వెక్కి ఏడుస్తుంటారు. అటు పిల్లలకు ఇటు పెద్దలకు ఆధ్యాత్మిక భావనను రగిలించే గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని బాల్కొండ మండల కేంద్రంలోని మదర్ తెరిసా శ్రీ వెంకటేశ్వర హైస్కూల్ విద్యార్థులు వినాయకుని ఆకృతిలో కూర్చొని తమ విన్యాసాల ద్వారా ఆ గణనాథునికి తమ అనురాగాన్ని చాటుకున్నారు. ప్రతి సందర్భాన్ని వైవిధ్యంగా తమ విన్యాసాలను అందించే మదర్ తెరిసా శ్రీ వెంకటేశ్వర హైస్కూల్ విద్యార్థులను కరెస్పాండెంట్ కె రామలక్ష్మి అభినందించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్లు సుబ్బారెడ్డి, నరసింహారెడ్డిలు పాల్గొన్నారు. బాల్కొండలోని మిత్ర యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న నవరాత్రులను పురస్కరించుకొని మదర్ తెరిసా శ్రీ వెంకటేశ్వర హైస్కూల్ కరెస్పాండెంట్ కె రామలక్ష్మి, సుబ్బారెడ్డి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2030 వరకు సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ఉల్లాస్ లక్ష్యమని బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి విజయ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
నవభారత్ సాక్షరత కార్యక్రమం ప్రధాన పాత్ర సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ఉల్లాస్ లక్ష్యమని బాల్కొండ మండలంలో 2563 నిరక్షరాస్యులను గుర్తించామని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ అన్నారు. అక్షరాస్యులను తీర్చిదిద్దే కార్యక్రమాన్ని సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. బాల్కొండ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉల్లాస్ నవభారత అక్షరాస్యత కార్యక్రమంపై మండలంలోని 10 గ్రామాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు గ్రామైక్య సంఘం సహాయకుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ భట్టు రాజేశ్వర్, జిల్లా రిసోర్స్ పర్సన్ బోయడ నర్సయ్య, సిఆర్పి ప్రభాకర్, సుమలత తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నిరక్షరాస్యులు లేకుండా 15 to 36 అట్లా ఆ ప్రాంతంలో 15 పైబడినటువంటి వయోజనులందరికీ కూడా ఈ నిరక్షరాస్యులను అక్షరాస్యులను తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా బిఏఓలను ఇన్వాల్వ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా 3 రకాలుగా ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై జుక్కల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘిస్తే సొంత కూతురిపైన కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాడని కేసీఆర్ నిర్ణయాలు అభినందనీయమని కొనియాడారు. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్కు నష్టం కలిగించేలా ఉన్నాయని అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని కాసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు ఎన్డీఎస్ఏ గుర్తించిందని, ప్రణాళిక, డిజైన్, నాణ్యత, నిర్మాణంలో లోపాలున్నాయని ప్రభుత్వం పేర్కొంది. అందుకే ఈ అంశంపై సిబిఐతో విచారణ జరిపించాలని కోరింది. జస్టిస్ సిపి ఘోష్ కమిటీ కూడా విచారణ జరిపి లోపాలను గుర్తించిందని తెలిపింది. ఎన్డీఎస్ఏ నివేదికపై అసెంబ్లీలో చర్చించామని లేఖలో ప్రభుత్వం ప్రస్తావించింది. మరోవైపు రాష్ట్రానికి సిబిఐ రాకుండా గతంలో ఉన్న ఆదేశాలను సడలిస్తూ జీవో విడుదల చేసింది. సిబిఐ విచారణకు అన్ని విధాలా సహకరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు మానవహారం నిర్మించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా పేద విద్యార్థులతో చెలగాటం ఆడటం సరికాదన్నారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లోపు 8,148 కోట్ల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు విడుదల కాకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులపై కాంగ్రెస్ కక్ష సాధింపులను మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజ్ కుమార్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి చక్రి, జిల్లా నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాచకొండ విఘ్నేష్, ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ఈరోజు మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. తదనంతరం మానవహారం చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. వెంటనే వాటిని విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జక్రన్పల్లి గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఐఎఫ్టీయూ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. జక్రన్పల్లి గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని 2025 సెప్టెంబర్ 7వ తారీఖున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కార్మికులకు తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు పిలుపునిచ్చారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో సమావేశం అనంతరం మీడియా సమావేశాన్ని గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించారు. రాష్ట్ర సదస్సు పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సఫాయి కార్మికులు ప్రజారాజ్యం కోసం సిపాయిల్లాగా పనిచేస్తున్న విషయం పాలకులకు తెలిసిందేనని, కానీ కనీస వేతనం లేక కార్మికుల జీవితం అంధకారంగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు నిరుపేదలు, దళితులు కనుక ఇప్పటికైనా వేతనాల గురించి పర్మనెంట్ చేయాలని, ప్రభుత్వ ఇళ్ల స్థలాలను ఇచ్చి ఇంద్రమ్మ పథకాన్ని వర్తింప చేయాలని ఆయన కోరారు. నరేంద్ర మోడీ స్వదేశీ జపం చేసి నేడు స్వదేశీ కార్మికుల బతుకులను అస్తవ్యస్తం చేస్తున్నారని ఆయన అన్నారు. 8 గంటల పని విధానమే కొనసాగించాలని, స్వచ్ఛ భారత్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సఫాయి కార్మికుల కోసం ప్రత్యేక నిధిని కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని,
చేయాలని ఆయన డిమాండ్ చేశారు. PF, ESA చట్టాలను వర్తింపచేయాలని 30 లక్షల ఇన్సూరెన్స్ కట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జకరన్పల్లి మండల అధ్యక్షులు సొప్పరి గంగాధర్, నాయకులు పల్నాటి సాయన్న, రాజన్న, శేఖర్, బండి సాయన్న, మజ్జు, సర్వర్ లక్ష్మి, రాజగంగు, రేణుక, నట్టగంగు, భూదేవి, బుచ్చవ్వ, స్వరూప తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరఫున కొడతా ఉన్నాం. ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సెప్టెంబర్ 7 తారీఖు నాడు హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో IFT ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు ఉన్నది. ఈ సదస్సులో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని చెప్పి IFT తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్నటువంటి సఫాయి కార్మికులు నిజమైన దేవుళ్ళు అని చెప్పి దండం పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళ మాట నిలబెట్టుకోవట్లేదు. కేశపూర్ గ్రామంలో రోడ్డు పనులు కాంట్రాక్టర్ అస్తవ్యస్తంగా చేయడం వల్ల గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని VDC సభ్యులు పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని కేశాపూర్ VDC సభ్యులు మంగళవారం సమావేశమయ్యారు. గ్రామంలో రోడ్డు పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పలువురు సభ్యులు వెల్లడించారు. కాంట్రాక్టర్ నాణ్యమైన పనులు చేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వాహనదారులు గ్రామంలోకి రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రహదారుల పనుల మరమ్మతులు ఆగిపోవడం వల్ల గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే గ్రామంలో రహదారులు చెడిపోవడం వల్ల నల్లాలు రావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో VDC సభ్యులు పాల్గొన్నారు. రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నల్లలు 8 నెలలు పట్టించుకునే అధికారం సెక్రటరీ కూడా ఆఫీసులో పోయి మాట్లాడడం జరిగింది. ఒక్క కొడతామన్నారు, సెంటర్ ఇస్తామన్నారు, తీయాలి. 8 నెలలకు కూడా లేకపోతే కండక్టర్ నంబర్ లేదు. నంబర్ ఉంటే నేను చేస్తా. విషయం ఏంటంటే ఇది నల్ల కాళేశ్వరంపై CBI దర్యాప్తునకు నిరసనగా బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో BRS నాయకులు ధర్నా చేశారు. కామారెడ్డి జిల్లా కాళేశ్వరంపై CBI దర్యాప్తునకు నిరసనగా బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో BRS పార్టీ నాయకుల రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం చేస్తున్న CBI దర్యాప్తు ఒక రాజకీయ కక్ష అని వారు ఆరోపించారు. వెంటనే CBI దర్యాప్తు ఆపాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం కట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విష ప్రచారం చేసింది. కాళేశ్వరం కూలింది 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని. జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత PC ఘోష్ అనే కమిషన్ ఏర్పాటు చేసి ఒక 6-7 నెలలు దాని మీద విచారణ జరిపిన తర్వాత 650 పేజీల బుక్ కమిషన్ అది సీఎం గారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏముందంటే ఆ PC ఘోష్ కమిషన్ ఇచ్చింది రిపోర్ట్ ఏంటంటే కాళేశ్వరం కట్టింది బరాబరే, ప్రజలకు పంటలు పండించింది బరాబరే, లక్షల ఎకరాల పంట పండింది, ఇలా ఏం తప్పు లేదు. ఏం అర్థం కాక నిన్న అసెంబ్లీలో ఏదైతే జరుగుతుందో మన హరీష్ అన్న గారు మాట్లాడితే 6 మంత్రులు వేస్తున్నారు, సీఎం చేస్తున్నారు, మాటకు సమాధానం చెప్పకొచ్చారు. నగరంలోని నాల్కల్ రోడ్డు ఆర్య వైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి గరిక పూజా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని నాల్కల్ రోడ్ ఆర్య వైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి 7వ రోజు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గరిక పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంచర్ల నవ్యశ్రీ, గంధే వసంత్ భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని మాధవనగర్ అశోక్ హైట్స్లో ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. నిజామాబాద్ నగరంలోని మాధవ్ నగర్లో గల అశోక హైట్స్లో 6వ రోజు గణపతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఇందులో భాగంగా చిన్నలు పెద్దలచే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించారు. తదనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దయాకర్, ప్రభాకర్, విశాల్ పటేల్, సంజు గౌడ్, రామ్రెడ్డి, శివప్రసాద్, విజయ్ ఆధ్వర్యంలో జరిగాయి. పచ్చల నడుకుడ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. సంఘ సభ్యులు మరియు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో వినాయక చవితి రోజు వినాయకుని ప్రతిమను నిలుపుకోవడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం మండలంలోనే ఎక్కడా లేని విధంగా ఎత్తైన గణేష్ ప్రతిమను పెట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం 24 అడుగుల గణేశుని ప్రతిమను పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సంవత్సరం వినాయకుని నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని, ఈ రోజు ఉదయం నుండి పురోహితులు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో యూత్ సభ్యులు, సంఘ సభ్యులు పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన సత్రాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకునికి ప్రత్యేక పూజలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముదిరాజ్ యూత్ సభ్యులు, సంఘ సభ్యులు, మహిళలు హాజరై పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు.
నిజామాబాద్ జిల్లా దర్పల్లి సొసైటీలో యూరియా కోసం ఉదయం నుండి రైతులు బారులు తీరారు. గత వారం రోజుల నుండి యూరియా దొరక్క తంటాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లైన్లో ఉండి పడిగాపులు కాచినా యూరియా దొరకడం లేదని సొసైటీ చైర్మన్ స్పందించి యూరియా ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మెండోరా మండలం బుస్సాపూర్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బుధవారం లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి పౌష్టిక పానీయాలు అందజేశారు. ముప్కాల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పౌష్టిక పానీయాలను సమకూర్చారు. లయన్స్ క్లబ్ బాధ్యులు చాకులింగం, జీవన్, దినేష్ పటేల్, జక్కుల శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని వట్టోలి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 7 రోజులు వినాయకుని నియమనిష్టలతో ప్రొద్దున సాయంత్రం వేళలో ప్రతిరోజు పూజలు నిర్వహించారు. ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం ఘనంగా 7 రోజులకు గణపతి విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో చిన్న పెద్దలు తేడా లేకుండా గ్రామాల్లో బాజా బాజంత్రి ఊరేగింపుగా ఊరిలో భక్తి పాటలు నిమజ్జనానికి ట్రాక్టర్పై ఊరిలో ఊరేగింపుగా బయలుదేరారు. గోదావరి నది అందు నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద గాంధీ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, యజ్ఞ హోమాలు, అన్నసత్రం నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమానికి గ్రామంలోని మహిళలు, యూత్ సభ్యులు పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని అధ్యక్షుడు వినోద్ తెలిపారు. అందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద కాళేశ్వరంపై సీబీఐ విచారణపై బాల్కొండ నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సీబీఐ విచారణ దేశంలోనే కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల విచారణ అని విమర్శించారు. ఈ రోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ అరుగుల్ సొసైటీ పరిధిలోని గ్రామమైన జక్రన్పల్లిలో చిలుకూరు నడిపి గంగారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు చిలుకూరి నర్సుబాయి, చిలుకూరి గంగారెడ్డి, చిలుకూరు నిఖిల్ కు సంఘ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి జేపీఏ ఇన్సూరెన్స్ 2 లక్షల చెక్కును అందజేశారు. కోటగిరి మండల కేంద్రంలో వీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదిక, సీబీఐ విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి చేస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద ధర్నా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 420 హామీలు, 13 గ్యారంటీలు అమలు చేయాలని కోరుతూ కర్ణ గజేందర్, కప్ప సంతోష్, శ్రీనివాస్ గౌడ్, సమీర్ నజీర్, అరవింద్, మహేష్ రెడ్డి, మామిడి నవీన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పార్టీ అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కోటగిరి మండల కేంద్రంలో మా పాత ఉమ్మడి కోటగిరి మండలం కొతంగల్ బీఆర్ఎస్ నాయకులతోటి సహకారంతో అందరం కలిసి కోటగిరి మండలంలో ధర్నా నిర్వహించడం జరిగింది. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అందరూ ఎర్గట్ల మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నాయకులు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో నిధులు మంజూరయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలు, అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద బ్రాహ్మణులచే సాంప్రదాయబద్ధంగా కుంకుమ పూజ నిర్వహించి ప్రసాద వితరణ గావించారు. రోజువారీగా వివిధ శాఖల అధికారులు వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిస్తున్నారు. మంగళవారం నాటి పూజలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గుండా సంతోష్ ఆధ్వర్యంలో గోల్ హనుమాన్ మందిరంలో ఆయన పేరు మీద అర్చన కార్యక్రమం మరియు స్నేహ సొసైటీలో అన్నదాన కార్యక్రమాన్ని మరియు నిజామాబాద్ బ్లడ్ బ్యాంక్లో 22 మంది రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న వారు షాదుల్లా, గోపి మల్లేష్, రాజు, అజయ్ ప్రసాద్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు. కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ. బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు. కాళేశ్వరంపై కేసీఆర్ ఫ్యామిలీ కొత్త డ్రామాకు తెరతీసిందన్న మహేష్ గౌడ్. ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం. ప్రకటన విడుదల చేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు. కవిత సస్పెండ్ను స్వాగతిస్తున్నామన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్కు ఘన నివాళి పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు. భారీ వర్షాలతో నీట మునిగిన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. సాలూర రెంజల్ మండలాల్లో పలు గ్రామాల్లో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్కు ఘన నివాళులు. పాల్గొని పూలమాలలు వేసిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు నూడా చైర్మన్ కేశవేణు. కామారెడ్డి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలి. ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి టెక్రియాల్ చెరువును పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. జక్రన్పల్లి జాతీయ రహదారిపై చిరుతను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం. చిరుత మృత్యువాత. మహారాష్ట్రలో పాలజ్ కర్ర గణనాథుని దర్శనం కోసం పోటెత్తిన భక్తులు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పలు గణేష్ మండపాల్లో పూజలు, వినాయకుల బావి పరిశీలన. నవీపేట్ మండలంలోని ఎంచా గోదావరి వంతెనపై వినాయక నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.